పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 27వ ఆదివారానికి స్వాగతం. ఇవాళ రీడింగ్స్లో మనకి 3 రీడింగ్స్ ఉన్నాయి. అందున ప్రత్యేకించి 3 కలిపి మనకు అందిస్తున్నటువంటి సందేశం బోధకులు ఎలా ఉండాలి అనేటువంటి అంశం గురించి చాలా లోతుగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇక మనం 3 రీడింగ్స్లోకి వెళదాము. అందులో మొదటగా మనం గమనించినట్లయితే హబక్కూకు గ్రంథం నుంచి మొదటి రీడింగ్ ఉంది. ఈ హబక్కూకు గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మిగిలినటువంటి అన్ని ప్రవక్తల గ్రంథాల్లో ప్రజలు చేసేటువంటి తప్పులను ఉద్దేశిస్తూ ఆనాటి ప్రవక్తలు దేవుని తరపున ఖండిస్తూ ఉండేటువంటి వారు, లేదా ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడి తరపున రాజుల వద్దకు సైతం వెళ్ళి ఖండించినటువంటి సంఘటనలు మనం ఏలియా అలాంటి వారి జీవితంలో మనం చూస్తాము. కానీ ఈ హబక్కూకు దగ్గరకు వచ్చినప్పుడు హబక్కూకు అనేటువంటి ప్రవక్త ఎంత సెన్సిటివ్ వ్యక్తి అంటే, మనలో 2 రకాల ప్రజలు ఉంటారు. కొంతమంది ధైర్యంగా ఎదిరి నిలబడి పోరాడగలిగేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇంకొంతమంది మౌనంగా మిగిలిపోయి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, అయ్యో ఎందుకు దేవా ఇలా జరుగుతుంది అని. సో ఈ హబక్కూకు అనేటువంటి ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన ఈ 2వ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి. ప్రజలను ఖండించలేదు అని దాని ఉద్దేశం కాదు. బదులుగా హబక్కూకు గ్రంథంలో ప్రధానంగా కనిపించే అంశం ఏమిటంటే, హబక్కూకు ప్రవక్త ప్రజలకు బదులుగా దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకు దేవా ఇలా జరుగుతుంది, ఇది చూడడానికైనా మేము ఇంకా ఉన్నాము, ఈ పరిస్థితులు ఏమిటి అని ప్రవక్తే స్వయాన దేవుణ్ణి అడుగుతూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రవక్త చూడండి ఏం మాట్లాడారో. ఇవాళ రీడింగ్ని గమనించినట్లయితే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు, అలాగే 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రవక్త చూడండి ఇలా అడుగుతున్నాడు, ప్రభు, నీవు నా వేడుకోలను ఆలించుటకు మమ్ము హింస నుండి కాపాడుటకు నేను ఇంకను ఎన్నాళ్ళు మొరపెట్టవలను. నీవు నేను ఇట్టి అన్యాయమును కాంచునట్లు చేయనేలా. నీవు ఆ దుష్కార్యమును చూచి ఎట్లు సహింతువు. నాకు కనిపించున్నది అంతయు వినాశనము దౌర్జన్యమే. ప్రజలు ఎల్లయడలా జగడములు ఆడుచున్నారు. అంటే చూడండి, ప్రవక్త యొక్క బాధ ఎలా ఉంది అని అంటే, ఈ ప్రజలందరిని చూస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, తప్పులు, దౌర్జన్యాలు వాటన్నిటిని చూస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా, నేను ఈ హింసను ఇంకా ఎంతకాలం చూడాలి, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు మౌనంగా ఉంటావు, ఎంతకాలం మేము వీటిని భరించాలి, ఈ తప్పులు అనే వాటిని మేము ఎంతకాలం భరించాలి అని చెప్పి హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నించారు. అయితే దేవుడు ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా వదిలిపెట్టలేదు హబక్కూకుని. ఆ తదనంతరం మనం 2వ అధ్యాయంలో చూస్తే దేవుడే స్వయాన హబక్కూకు గారితో మాట్లాడితే ఇలా అంటున్నాడు చూడండి, ప్రభువు నాకు ఈ కింది జవాబు నసగను. అంటే హబక్కూకు గారికి దేవుడు సందేశాన్ని అందించారు. ఆ సందేశాన్ని కూడా ఆయన రాస్తున్నాడు. నేను నీకు తెలియజేయు దర్శన వివరములను నీవు స్పష్టంగా రాత పరికరములపై రాయము, సులువుగా చదువుటకు వీలుగా ఉన్నట్లు రాయము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును. కాలము పరిసమాప్తిన అది నిక్కముగా జరుగును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యంగా నెరవేరునట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచి ఉండము. ఇది తప్పక జరుగును, ఇక ఆలస్యం జరగదు అని దేవుడు ఇక్కడ చెప్పడం మనకు కనిపిస్తోంది. ఇది ఒక రకంగా 2 రకాలుగా చెప్పొచ్చు. 2 రకాలుగా ఏ విధంగా అంటే, ఒక రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పులకి దేవుడు శిక్ష విధిస్తే అది 2 రకాలుగా ఉపయోగపడింది అని చెప్పొచ్చు. మొదటిది ఏంటంటే, వాళ్ళు తప్పు చేశారు, దేవుడు పలుమార్లు హెచ్చరించారు. ప్రవక్తలు 10ల సంఖ్యలో వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను వివరించారు. ఎవరు? ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు. ఆనాడు ఇజ్రాయేల్ దేశం అనేది 2 భాగాలు అయింది అని మీకు తెలిసే ఉంటుంది. సొలొమోను కాలం తర్వాత ఇజ్రాయేల్ దేశం 2 ముక్కలుగా చీలిపోయింది. పై ముక్కనేమో ఇజ్రాయేల్ అని పిలిచారు, కింది ముక్కని యూదా అని పిలిచారు. ఇది సేమ్ మన ఆంధ్రప్రదేశ్ లాగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పైన తెలంగాణ, కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది. సో ఆ విధంగా 2గా విడిపోయాయి. ఈ ఇద్దరి మధ్యలో కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ ఇద్దరి మధ్య కూడా అన్యాయం జరుగుతూ ఉండేది. ఒకరిని చూస్తే ఒకరు కోపడుతూ ఉండేటువంటి వారు. అదే ప్రయాణించి సమరయులు, ఇజ్రాయేల్ యూదుల మధ్య కూడా విభేదాలు రావడం మనం చూస్తాము. యూదులు ఎవరు కూడా ఆ సమరయుల ప్రాంతం గుండా వెళ్ళరు. ఎందుకనంటే అప్పటికే వాళ్ళు విడిపోయి ఉన్నారు. సో అలాంటి పరిస్థితులు రావడానికి ముందు ఏం జరిగింది అని అంటే, దేవుడు ఇజ్రాయేలీలు చేస్తున్నటువంటి తప్పులని చాలాసార్లు ప్రవక్తల ద్వారా హెచ్చరించారు. ఎన్నో మార్లు చెప్పారు, మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీకు శిక్ష వస్తుంది అని. మీరు యెషయా గ్రంథం ఓపెన్ చేసినా కూడా స్టార్టింగ్లో మనకు కనిపించేదంతా కూడా అదే. అలా చెప్పినా కూడా వాళ్ళు వినలేదు కాబట్టి దేవుడు వాళ్ళందరినీ శిక్షించాడు. ఎలా శిక్షించాడు? అసీరియా అనేటువంటి ఒక రాజ్యానికి ఈ ఇజ్రాయేల్ అనేటువంటి రాజ్యం మీద దేవుడు అధికారం ఇచ్చాడు. దానివల్ల ఏమైంది? అసీరియులు వచ్చి ఇజ్రాయేల్ అనే ప్రాంతం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చెల్లాచెదురు చేశారు.
సో ఇది ఒకటవ భాగం. అంటే దేవుడు విధించినటువంటి శిక్ష అనేది అక్కడ నెరవేరింది. అయితే దేవుడు సంపూర్ణంగా ఎవరిని వదిలిపెట్టడు. తప్పు చేశారు కదా అని వాడు నాశనం అయిపోయేదాకా వెయిట్ చేయడు. ఇలా పారిపోయినటువంటి ఇజ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఆ తదనంతరం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు సువార్తని ఆ ప్రపంచంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో చెబుతూ ఉన్నప్పుడు ఈ ప్రజలే దాన్ని అందుకొని ఆ తదనంతరం మన వరకు ఈరోజు భారతదేశంలో ఉన్న మన వరకు సువార్త వచ్చిందంటే దానికి కారణం ఆ ప్రజలందరూ కూడా. వాళ్ళందరూ వెళ్ళి అన్యుల్లో ఉండిపోయారు. ఆ ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి అన్యుల్లో ఉన్నారు. సువార్త వచ్చినప్పుడు వాళ్ళందరూ తిరిగి దేవునిలో ఐక్యమయ్యారు. సో అంటే దేవుని యొక్క ప్లాన్ అనేది ఎలా ఉంది అని గమనించినట్లయితే దేవుడు శిక్ష విధిస్తాడు, కానీ ఆ శిక్ష ఎల్లప్పుడూ ఉండేది కాదు. దాని చివర ఎక్కడో ఒక చోట దేవుడు దానికి ఒక మేలుగానే ఉద్దేశించి ఉంచుతాడు అని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇక రెండవ రీడింగ్ని మనం గమనించినట్లయితే పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6-8 వచనాలు, 13-14 వచనాలు. ఇక్కడ బాగా గమనిస్తే ప్రత్యేకించి కథోలిక శ్రీ సభలో జరిగేటువంటి ఒక అంశం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, పౌలు గారు తిమోతితో అంటున్నారు, అందువలననే నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. నేను నీ మీద చేతులుంచి ప్రార్థన చేశాను. దాన్నే హస్త నిక్షేపణ ప్రార్థన అంటారు. అంటే ఎవరినైనా అభిషేకించాలి అని అనుకున్నప్పుడు ఒక గురువు గానో లేదా బిషప్ గానో లేదా కార్డినల్ గానో అభిషేకించాలి అని అంటే వాళ్ళు చేతులుంచి ప్రార్థిస్తారు. ఇది మొదటి కాలం నుంచి వస్తూ ఉన్నదే. స్వయాన పౌలు గారే తిమోతి గారి మీద చేతులుంచి అభిషేకించి ఆయన ఒక గురువు గాను బిషప్ గాను ఉంచారు. ఆ తదనంతరం తిమోతి గారు ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ బిషప్ గా పనిచేసినట్లుగా మన కథోలిక శ్రీ సభ చరిత్ర మనకి తెలియజేస్తుంది. కనుక ఆనాడు వారు ఏదైతే పాటించారో ఈ రోజు కూడా ఒక గురువుని అభిషేకించాలంటే బిషప్ గారు వచ్చి అభిషేకిస్తారు. ఒకవేళ ఒక వ్యక్తిని బిషప్ గా తయారు చేయాలని అంటే ఆ బిషప్ను కూడా ఆ పక్కన ఉన్నటువంటి అగ్రపీఠాధిపతులు అంటే ఆర్చ్ బిషప్ కానీ లేదా అంతకంటే పెద్దగా ఉన్నటువంటి కార్డినల్స్ కానీ లేదా పోపు గారు పంపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దూత కానీ వారు వచ్చి చేతులుంచి ప్రార్థిస్తారు. సో కార్డినల్ చూసుకున్నట్లయితే కార్డినల్ దగ్గర కూడా అలాగే జరుగుతుంది. అంటే ఈ హస్త నిక్షేపణ అనేది చేతులుంచి ప్రార్థించడము అనేది తొలి కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఈరోజు ఒక గురువు మన విచారణలో ఉన్నాడు అని అంటే ఆ విచారణలో ఉన్నటువంటి గురువు మీద ఒక బిషప్ చేతులు ఉంచుంటారు. ఆ బిషప్ మీద అంతకు ముందు ఉన్న ఒక బిషప్, ఆ బిషప్ వెనుక ఇంకొక బిషప్, అలాగ మనం 2000 ఏళ్ళు వెనక్కి వెళితే ఈరోజు మనం పెడుతున్నటువంటి చేతుల వెనక 2000 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు శిష్యుల మీద చేతులు ఉంచి వారిని అభిషేకించాడు, వారిని గురువులుగా మార్చాడు. అక్కడి వరకు మన లైనేజ్ అనేది ఉంటుంది. అందుకనే కథోలిక శ్రీ సభలో చేతులుంచి ప్రార్థించడము అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాన్నే పౌలు గారు ఆయనకి తిమోతికి గుర్తు చేస్తున్నాడు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను. తిమోతి గారు ఆనాడు పనిచేస్తున్నటువంటి కాలంలో చుట్టూ ఉన్నటువంటి యూదులు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే రోమా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సీజర్ అనేటువంటి రాజు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నారు. రెండు వైపులా శత్రువులు ఉన్నారు. మరొక వైపు సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలాంటి సమయంలో భయపడుతున్నటువంటి వారిని ఉద్దేశిస్తూ తిమోతి గారికి కూడా ధైర్యాన్ని నూరిపోస్తూ పౌలు గారు చెబుతున్నారనమాట. దేవుడు మనకి పిరికితనం ఉన్నటువంటి ఆత్మ ఇవ్వలేదు, మనం ధైర్యంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుడి గురించి మాట్లాడేటువంటి ఆత్మనే ఇచ్చాడు తప్ప భయపడేటువంటి ఆత్మను కాదు. కనుక ప్రభువునకు సాక్షిగా ఉండుటకు కానీ ఆయన బందీనకు నన్ను గురించి కానీ నీవు సిగ్గుపడకము. అయ్యో, పునీత పౌలు గారు నా మీద చేతులుంచి ప్రార్థన చేశారు, కానీ ఆ పౌలు గారి పరిస్థితి చూస్తే ఆయన తీసుకొని పోయి జైల్లో వేశారు అని ఇప్పుడు నేను జైల్లో ఉన్నానని చూసి నువ్వు నా గురించి బాధపడాలా లేదా భయపడాలా అని అంటే, లేదు, నేను బందీగా ఉన్నందుకు నువ్వు భయపడవద్దు, నిన్ను దేనికైతే దేవుడు ఎన్నుకున్నాడో దాన్నే నువ్వు తప్పకుండా చేసి తీరాలి అని చెప్తున్నాడు. ఇంకా దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలే పాటుపడము. నేను దేవుని గురించి చెప్పి వచ్చి జైల్లో పడ్డాను, ఇప్పుడు నువ్వు నాలాగా పాటుపడు. అంటే జైల్లోకి రావడానికైనా నువ్వు భయపడొద్దు, కానీ సువార్త ప్రకటించకుండా మాత్రం వెనుకడుగు వేయొద్దు. యేసుక్రీస్తు గురించి చెప్పడంలో మాత్రం ఏమాత్రం అలసత్వం చూపించవద్దు, భయపడవద్దు అని చెప్పి పునీత పౌలు గారు ఒక ఆదర్శాన్ని తన జీవితంలో నుంచే ఒక ఆదర్శాన్ని తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు చెబుతున్నటువంటి నేను కావచ్చు, వింటున్నటువంటి మీరు కావచ్చు, గురువులు, బిషప్లు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ఆనాటి అపోస్తలులు వాళ్ళందరూ ఎంత బలంగా నిలబడ్డారు, మనం కూడా అలా నిలబడాలి, ఇతరులకు మాదిరికరంగా నిలబడగలగాలి. మనం 10 మందిలో మధ్యలో నిలబడి నువ్వు నాలాగా ఉండు అని చెప్పాలంటే మనకెంతో అంటే మనం అంత గర్వంగా జీవించగలిగే అంత ఆ పట్టుదలను మనం కలిగి ఉండాలి. లేకపోతే ఆ మాట చెప్పలేము. నువ్వు నాలాగా జీవించు అని ఒకరికి చెప్పడం అంత ఈజీ పని కాదు. ఇప్పుడు నేనున్నాను, ఆ మాట నేను చెప్పగలనా అంటే నా వ్యక్తిగత జీవితాన్ని బేరీజు వేసుకుంటే ఆ విషయాన్ని నేను చెప్పలేను.
కానీ కథోలిక శ్రీ సభ కోసం, దేవుడు స్థాపించినటువంటి సంఘం కోసం నాలాగా నిలబడండి అని నేను మీకు పిలుపునివ్వగలను. అలాగే మీ జీవితంలో మీరు కూడా దేవుని కొరకు అలా మాట్లాడేవారుగా నిలబడాలి. ఇంకొక మాట అన్నాడు, నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మన యందు అవశించు పవిత్రాత్మ సహాయంతో పదిలపరచుకునము. నేను ఒంటరిని అయిపోయాను, పౌలు గారు నాతో లేరే, లేదా నాతో పాటు ఇంతకుముందు పనిచేసినటువంటి వ్యక్తులు నాతో లేరే అని నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు. బదులుగా వీటన్నింటిని మనకు అనుగ్రహించినటువంటి పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన వీటన్నింటిని అభివృద్ధి చేస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు. కాబట్టి నువ్వు ఆ దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండు, దేవుని యొక్క ఆత్మను అంటిపెట్టుకొని ఉండు అని చెప్పి పునీత పౌలు గారు తిమోతి గారికి లేఖను రాస్తూ ఉన్నారు. ఇది రెండవ రీడింగ్. ఇక మూడవ రీడింగ్ని గమనించినట్లయితే లూకా శుభవార్త 17వ అధ్యాయం 5-10 వచనాలు. శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందించుము అని కోరిరి. శిష్యుల్లో ఉన్నటువంటి తగ్గింపు గుణాన్ని చూడండి. దేవా మాకు ప్రార్థన చేయడం నేర్పించు అని యేసుక్రీస్తు దగ్గరకు ఒకరోజు వెళ్ళి అడుగుతారు. ఇంకొక రోజు వచ్చి ఇదిగో ఈ విధంగా అడుగుతున్నారు, మా విశ్వాసాన్ని పెంపొందించు అని. మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే నాకు ప్రార్థన వచ్చు, నాకు బాగా విశ్వాసం ఉంది, లేదా నేను ఆల్రెడీ విశ్వాసంలో బలంగా ఉన్నాను, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం. మరి యేసుక్రీస్తుతో పాటే శిష్యులు తిరుగుతూ ఉన్నారు కదా రోజు, మరి వారు కూడా ఇంకా మాకు విశ్వాసాన్ని నేర్పించు అని అడుగుతున్నారు అని అంటే, శిష్యుల కంటే ఈరోజు మనం ఇంకా బలంగా ఉండాలి అని అంటే మనం ఇంకా యేసుక్రీస్తుని ఇలాంటి క్వశ్చన్స్ వందల కొద్దీ అడుగుతూ ఉండాలి. దేవుడిని అడగాలి కొన్నిసార్లు, ప్రభువా నేను విశ్వసించలేకపోతున్నాను, కొన్నిసార్లు నేను నమ్మలేకపోతున్నాను, లేదా నేను ప్రార్థన చేస్తే నిజంగా నువ్వు పలుకుతావని నమ్మలేకపోతున్నాను, నా ప్రార్థనకు బదులు వస్తున్నట్లుగా నాకు అనిపించడం లేదు, ఏం చేయాలి అని మనం దేవుణ్ణి అడగాలి. అండ్ రెండవది సహాయాన్ని కూడా దేవుడి నుంచి అడగాలి. మన బలహీనతలను ఆయనకు చెప్పి తిరిగి దానికి జవాబును కూడా నువ్వే ఇవ్వాలి దేవా అని మనం ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి. అంటే తండ్రి దగ్గరికి మనం వెళ్ళి ఆ విధంగా అడగగలగాలి. మన దగ్గర రూపాయి ఉండదు, రూపాయి ఉండనప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి లేదా తల్లి దగ్గరికి వెళ్ళి నా ఖర్చులకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇవ్వు అని ఎలా అడుగుతామో, అంటే ఏమీ లేనటువంటి స్థితిలో వెళ్ళి అడుగుతాము, సేమ్ అలాగే మనం దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకు సమాధానం ఇస్తా అంటున్నాడు, మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నచో ఈ కంబలి చెట్టును వేరుతో సహా పెళ్ళగిల్లి సముద్రంలో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. ఇక్కడ గమనిస్తే కంబలి చెట్టు అనేది ఉంది, కొన్నిసార్లు దీన్ని ఫిగ్ ట్రీ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ ఫిగ్ ట్రీ ఏదైతే ఉందో ఆ ఫిగ్ ట్రీ యొక్క వేళ్లను మనం గమనించినట్లయితే అవి భూమిలోకి చాలా లోతుగా వెళతాయి. ఇప్పుడు సేమ్ మన అశోక చెట్టు లాగా, అశోక చెట్టు చూడడానికి పైకి కొంచెమే కనిపిస్తుంది కానీ దాని వేర్లు చాలా లోపలికి ఉంటాయి. సేమ్ అలాగే కంబలి చెట్టు వేర్లు కూడా చాలా లోపలికి ఉంటాయి. అట్లీస్ట్ ఆ రోజుల్లో వారు ఉన్నటువంటి సమాజంలో బాగా లోపలికి వేర్లు ఉండే చెట్టు ఏది అని అంటే ఈ కంబలి చెట్టు అని చెప్పొచ్చు. సో ఆ కంబలి చెట్టుని నువ్వు పెళ్ళగిల్లి వెళ్ళి సముద్రంలో పడమని చెప్తే అది వెళ్ళి పడుతుంది. అలా పడాలంటే మీకు ఉండాల్సింది ఏంటి అని అంటే ఆవగింజంత విశ్వాసం. బాగా గమనిస్తే దేవుడు చాలా పెద్ద ఉదాహరణలు చెప్పుండొచ్చు. ఉదాహరణకి మీకు గుమ్మడికాయ అంత విశ్వాసం ఉండాలి అని చెప్పొచ్చు, లేదా మామిడికాయ అంత విశ్వాసం ఉండాలి అని చెప్పొచ్చు, లేదా ఒక బండరాయి అంత విశ్వాసం ఉండాలి అని చెప్పొచ్చు. కానీ వాటన్నింటిని వదిలేసి దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. ఆవగింజకి మిగిలిన వాటికి తేడా ఏమిటంటే ఆవగింజ ఏదైతే ఉందో దాన్ని మీరు సగానికి కట్ చేశారనుకోండి, కట్ చేయడం కష్టం అది. ఈవెన్ దాన్ని మీరు కట్ చేశారనుకోండి బాగా పదునుగా ఉన్నటువంటి వస్తువుతో, దాన్ని ఓపెన్ చేస్తే దాని మధ్య మొత్తంలో ధాన్యం నిండుగా ఉంటుంది. అంటే అందులో గ్యాప్ అనేది ఉండదు. ఇప్పుడు మామిడికాయ తీసుకుంటే అందులో టెంక అనేటువంటి పనికిరాని పదార్థం ఒకటి ఉంటుంది, లేదా గుమ్మడికాయ తీసుకుంటే దాంట్లో ఖాళీ ఉంటుంది. ఈ విధంగా గమనిస్తే ఖాళీ పదార్థమో లేదా పనికిరాని పదార్థమో ఉంటుంది. కానీ ఆవగింజ దగ్గరికి వెళితే అందులో ఉన్నదంతా ఉపయోగపడేదే, రెండవది అందులో నిండుగా ఉంటుంది, మూడవది అది అన్నింటికంటే చిన్నది. అంటే నీ విశ్వాసం ఇంతే కావచ్చు, కానీ ఆ నమ్మినటువంటి విశ్వాసంలో మాత్రం పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఉండాలి. ఒకవేళ అలా ఆధారపడి ఉంటే మనం ఏదైతే చెప్తామో అదే జరుగుతుంది. అంటే దేవుడు ఇక్కడ ఒక అతిశయోక్తి అలంకారాన్ని ఉపయోగిస్తున్నాడు. సృజన నేను ఉన్నా కదా ఇక్కడ అని చెప్పి ఆ సముద్రమా నువ్వు వెళ్ళి కొండ మీద పడు, కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అని అంటే అది కాదు. లిటరల్గా యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నది నీ విశ్వాసం ఎంత బలంగా ఉండాలి అని ఒక అతిశయోక్తి అలంకారాన్ని ఉపయోగిస్తున్నాడు. అతిశయోక్తి అలంకారం అంటే ఏమిటి? గోరంతను కొండంతలుగా చెప్పడం. సో ఆ విధంగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే పొలం నుండి ఇంటికి వచ్చిన మందను మేపి వచ్చినటువంటి సేవకునితో మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనం చేయడానికి చెప్పున, అట్లాగాక యజమానుడు అతనితో వడ్డన వస్త్రములు ధరించి నాకు భోజనం సిద్ధపరపము, నా భోజనం ముగి వరకు వడ్డన చేయుచు వేచి ఉండము, ఆ పిమ్మట నువ్వు వెళ్ళి భుజింపము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు కదా. అట్లనే మీరు కూడా మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యుల మగు సేవకులము, మేము మా కర్తవ్యమే నెరవేర్చితమి అని పలుకుడు. యేసుక్రీస్తు ఒక చిన్న ఉపమానాన్ని తీసుకున్నారు.
ఒక యజమానుడి దగ్గర సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు పొలంలో ఏదో పని చేసి వచ్చాడు. పని చేసి వచ్చాడు కదా అని వెంటనే వచ్చి సేవకుడు రా నాతో పాటు కూర్చొని తిను అని చెప్పడం బదులుగా యజమానుడు తాను తింటాడు. తిన్న తర్వాత నువ్వు వెళ్ళి తిను అని చెప్తాడు అని మన సహజంగా రోజువారీ జీవితంలో జరిగేటువంటి అంశాన్ని తీసుకొని వెళ్ళి దేవునికి జత చేస్తున్నాడు. ఏమని? మీరందరికీ నేను బాధ్యతను అప్పగించాను. మనం గతంలో పరిశీలించినట్లయితే తిమోతి గారు పౌలుకి కొన్ని బాధ్యతలను పెట్టాడు. దానికి ముందుకు వెళ్ళినట్లయితే హబక్కూకు గారి మీద దేవుడు ఒక బాధ్యతను పెట్టాడు. నువ్వు వెళ్ళి నేను చెప్పేది రాయి, ఇది త్వరలో జరగబోతుంది అన్నాడు. పౌలు గారు అంటున్నారు, నేను జైల్లో ఉన్నాను, నువ్వు బాధపడొద్దు, నేను ఏ పని కోసమైతే నేను నియమించానో నువ్వు ఆ పని చేసి తీరు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వచ్చి ఏమంటున్నాడంటే, మీరు వెంటనే వచ్చి ప్రశాంతంగా ఉండిపోదాము అని ఆలోచించొద్దు. బదులుగా మీ మీద బాధ్యత ఉంది. మీ బాధ్యత పూర్తయ్యే వరకు యజమానుడు వచ్చి తినండి అని చెప్పడు. అంటే మనం పరలోకం చేరుకునే వరకు, తండ్రి ఒడి చేరుకునేంత వరకు కూడా మన మీద బాధ్యత ఉంది. నీకు 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 50, 90, 100 నీ లక్ష్యమంతా ఏమై ఉండాలని అంటే దేవుని గురించినటువంటి రాజ్య సువార్తని ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉండాలి. అది నీ మీద ఉన్నటువంటి నిరంతర బాధ్యత. అది పూర్తయ్యే వరకు మనం భోజనాన్ని స్వీకరించడానికి లేదు. అంటే లిటరల్గా భోజనం తినొద్దు అని కాదు. దానికి బదులుగా యేసుక్రీస్తు కూడా ఒక సందర్భంలో చెప్తాడు కదా, మీరు ఎరుగని వేరే ఆహారం నాకున్నది, నేను దాన్ని భుజించాలి అని. అంటే దేవుని యొక్క పని చేయడమే ఆయన యొక్క ఆహారం అని యేసుక్రీస్తు ఒక చోట వర్ణించడం మనం చూస్తాం. కనుక ఈ సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా పని చెప్పాడు అని అంటే మనం అలసట చెందకుండా పరలోక రాజ్యం చేరుకునేంత వరకు ఆ పనిని చేస్తూనే ఉండాలి. ఆ బాధ్యతను నెరవేరుస్తూనే ఉండాలి తప్ప ఆ బాధ్యతను తీసి భుజం మీద నుంచి తీసి పక్కన పెట్టడానికి వీలు లేదు అని దేవుడు మనకి ఈ ఆదివారం రోజున మనకు వివరిస్తూ ఉన్నారు. కనుక ఈ అంశాలన్నీ మీకు బాగా అర్థమయ్యాయని భావిస్తున్నాను. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.